మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఏంటి, ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో, షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతిలో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది, అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాన్ని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాము. నిజం చెప్పాలంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే తలలు పట్టుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సేఫ్టీ రూల్సా, ఇంత ఒక్క ప్లాస్టిక్ ముక్క కానీ, ఆఖరికి కార్టూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే స్టోర్స్ కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ అవాయిడ్ చేస్తామా, అదే మేము అమెరికాకు ఏదైనా డెవలప్ కంట్రీకి వెళ్తే ఆ సముద్ర తీరంలో చూస్తే అక్కడనే ప్లాస్టిక్ చెత్త చెదరము. మనం అనుకుంటాం అమెరికా వాట్ ఏ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, కానీ అక్కడ కొన్ని పోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లాస్టిక్ బాటిల్తోటి మొత్తం సముద్ర తీరం అంతా నిండి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలలో చూపిస్తే మంచి మంచి దగ్గర తీస్తారు కానీ యాక్చువల్ రియాలిటీస్ కొన్ని దారుణంగా ఉంటాయి చూడడానికి. అంతే. సో నా డౌట్ ఏంటంటే ల్యాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మంచిగా క్లియర్గా ఉండాలి, సాఫ్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం, మన చెత్త ఎదురింట్లో వేసినా మనకేం బాధ ఉండదు, మన ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకో వేరే ఇంట్లో వేస్తాం. ఇప్పటికీ తడి చెత్త పొడి చెత్త అంటే అది డివైడ్ చేసి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలరా, మేమే ఏదో ఒక గల్లీ దగ్గరికి వెళ్ళి పడేస్తాం. వాళ్ళకి చెత్త అయినాక నేను 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. సో ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నిజం చెప్పాలంటే షిప్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే రైట్ లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే మొత్తం లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనం చేయలేం, మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు వేరే షిప్ ఆగింది, పొరపాటున వేరే షిప్ మిస్టేక్ వాళ్ళు వచ్చి గుద్దితే వాళ్ళు ఏం చేస్తారు. సో కొన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీరు రీసెంట్గా చూసుంటారు, 1 year బ్యాక్ బాల్టిమోర్ అని చెప్పి అమెరికాలో ఒక పోర్ట్ బ్రిడ్జ్, ఒక కంటైనర్ షిప్ బ్రిడ్జ్ని కూల్స్తే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే 2-3 చనిపోయారు అందులో. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నాకు, ఒకవేళ ఆ షిప్లో ఆ టైంకి ఎమర్జెన్సీ వచ్చింది, పవర్ సప్లై మొత్తం ఆగిపోయింది, జనరేటర్ ఏదైతే పవర్ సప్లై ఇస్తుందో బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట, అసలు పవరే లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేదు, ఏ కంట్రోల్ లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేనప్పుడు ఏమైందంటే ఏదైతే బ్రిడ్జ్ యొక్క బీమ్ ఉంటుందో ఆ బీమ్కి గుద్దుకొని ఆ షిప్ గుద్దుకోగానే అది మొత్తం బీమ్ కూలిపోయి ఆ బాల్టిమోర్ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్లో ఉన్న క్రూ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తే క్యాప్టెన్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాడు, మా షిప్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చేసిండ్రు, కంట్రోల్ లేదని చెప్పగానే అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని, ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటిని ఆపిండ్రు. వండర్ఫుల్. ఆపగానే మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ చేస్తున్న కొందరు ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ మీద కొన్ని రిపేర్ వర్క్ జరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ 2-3 ఎవరైతున్నారో ఆ కూలగానే వాళ్ళు మునిగి చనిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది, కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల ప్రాణాలైనా కొందరికి కాపాడగలిగారు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మన వల్ల చేయగలిగిన బెస్ట్ అయితే చేస్తే ప్రాబ్లం ఉండదు. యూజువల్గా అంటే ఈ సెగ్మెంట్లో నేను మీ జాబ్కి సంబంధించి ఎథికల్గా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారా అన్న సెన్స్తో అడుగుతున్నాను. ఐ అండర్స్టాండ్ లా చాలా స్ట్రిక్ట్ ఉంది, స్ట్రింజెంట్ ఉంది, అయినా సరే మీరు ఎథికల్గా చేయాల్సింది ఒకటి ఉంటుంది,
కానీ ఇక్కడ నార్మల్ జాబ్స్ లాగా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లాగా, లేకపోతే ఆ మ్యాటర్కి వస్తే ఏ జాబ్ అయినా సరే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్ చెప్పింది మనకు నచ్చకపోయినా సరే వీ హ్యావ్ టు డూ ఇట్, అజ్యూమింగ్ మై బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనుకుంటూ ఉంటాం. మీ ప్రొఫెషన్లో కూడా, మీ కెరియర్లో కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయా? ఎథికల్గా మీ మనసు ఇదే చేయాలంటుంది, కానీ మీ సీనియర్స్ ప్రెషర్, సుపీరియర్స్ ప్రెషర్, సీనియర్ ఆఫీసర్స్ ప్రెషర్ అట్లాంటివి ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఎంత మనీ ఇన్వాల్వ్ అయితే అంత టెన్షన్, అన్నీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ షిప్ ఈ స్పీడ్లో వెళ్ళాల్సిందే, లేదంటే నాకు బిజినెస్ లాస్ అయిపోతుంది. ఒకవేళ ఆ షిప్ని మనం అదే స్పీడ్లో మెయిన్ ఇంజిన్ స్పీడ్ని పెంచితే ఆ హీట్ పెరిగి అప్పుడప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా చెప్పు, ఒకవేళ మేము పెంచితే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ షిప్ అంత కెపాసిటీ లేదని చెప్పి చీఫ్ ఇంజనీర్ చెప్పొచ్చు, మా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఇవ్వలేము అని చెప్పి. అటువంటి డెసిషన్స్ మేము తీసుకోగలం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట్రీకి షిప్ వచ్చింది, అక్కడ ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే పాస్ అవుతే ఆ షిప్కి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఆ సర్వేలో మన మిషనరీకి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆయన ముందు ఆ డిఫెక్ట్స్ అన్ని కవరప్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటి, రిపేర్లు అన్నీ మేము చేయాలి కరెక్టే, కాకపోతే సడన్గా ఏదైనా రిపేర్ ఆ టైంకి వచ్చింది అనుకో, ఆయన కనిపించకుండా కొన్ని కవరప్ చేసేటి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే లేదంటే దాని స్పేర్ పార్ట్, ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్ ఎందుకు లేదు, అదొక లైఫ్ సేవింగ్, ఒక 2 లైఫ్ జాకెట్లు ఉండాల్సిన టైంలో ఒకటే లైఫ్ జాకెట్ ఉంది. సో ఇటువంటి ఏంటంటే మేము ఆర్డర్ చేసామండి ఆల్రెడీ. అంటే మీరు కొన్ని మేనేజ్ చేయడం వేరు, బికాస్ ఆఫ్ యువర్ సీనియర్ చెప్పడం వల్ల, సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మీరు ప్రెషర్ తీసుకున్న సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతాయా అంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ అంటే జరుగుతాయి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు మన సాఫ్ట్ నేచర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వరకు అన్ఎథికల్గా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మేము చేయాల్సి వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అంటే ఈ వర్క్ చేయాలి ఈ టైంకి, ఇలా సింపుల్గా అయ్యాయి, కానీ మరీ ఎక్కువ దారుణంగా ఒకరి లైఫ్ని ఇంపాక్ట్ చేసే అంత అయితే కాలేదు. థ్యాంక్ఫుల్లీ కాలేదు. గ్లాడ్. ఇందాక మీరు మాటల్లో సీజ్ ద షిప్ అన్నారు, గుర్తుందా? ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ట్కి, కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు అని తెలుసుకొని సీజ్ ద షిప్ అని అంటారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్ ఈస్ లైక్ సూపర్ డూపర్ ట్రెండింగ్. అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేశారా? నేను విన్నాను చాలా. ఇప్పుడు ఏదున్నా కానీ సినిమాలో చూపించేది ఒక గ్లోరిఫై చేసి చూపిస్తాం, ఎందుకంటే జనాలకి మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. ఇప్పుడు పుష్ప 2 తీసుకున్నా, దేవరా తీసుకున్నా, పుష్ప తీసుకున్నా, ఏదున్నా కానీ జనాలకి ఏంటంటే ఇట్లా స్మగ్లింగ్ అవన్నీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఆయిల్ ట్యాంకర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా, మా షిప్పింగ్లో ఎలా జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నవి అసలు షిప్లో ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే, ఇప్పుడు మా ఆయిల్ ట్యాంకర్ ఉంది, కొన్ని లీగల్గా నడిచే షిప్పులు కొన్ని ఉంటాయి, కొన్ని ఇల్లీగల్గా నడిచే షిప్లు ఎలా ఉంటాయంటే ఆ షిప్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యాంకర్ వేసి అక్కడ వాళ్ళన్ని పవర్ సప్లై ఆఫ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన GPS, రెడార్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. కొందరికే తెలుస్తుంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుందో. ఆ పొజిషన్కి వేరే వాళ్ళు వచ్చి అందులో అంత గూడ్స్ అంటే పెట్రోలో, డీజిలో, క్రూడ్ ఆయిల్ ఎక్కిస్తారు. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీక్రెట్ ప్లేస్కి, ఏదైతే కంట్రీకి వెళ్ళాలో ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ డిశ్చార్జింగ్ చేస్తుంది. ఆ డిశ్చార్జింగ్ ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుంది కదా యుక్రెయిన్ మీద. సో కొన్ని కంట్రీస్ రష్యాకి మీరు సప్లై చేయొద్దు అని చెప్పి శాంక్షన్స్ వేస్తుంది అనమాట. అలానే కొన్ని కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కొన్ని కంట్రీస్ దగ్గర ఆయిల్ తీసుకోవద్దని చెప్పి అమెరికా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అయినా కానీ కొందరికి జరగాలి, బిజినెస్ జరగాలి కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఏం చేస్తారంటే ఇట్లా పొజిషన్స్, దీన్ని గోస్ట్ షిప్స్ అని అంటారు అనమాట. అంటే తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట. ఇట్లా షిప్పింగ్లో కొన్ని జరుగుతుంది. ఇంకొన్ని కంట్రీస్లో ఎలా జరుగుతుందంటే ఒక 1000 tons ఆఫ్ ఆయిల్ ఉంది, వాళ్ళు అఫీషియల్గా చూపించేది 900 tons ఉన్నట్టు చూపించి మిగిలిన 100 tons ఆఫ్ ఆయిల్ని వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేసి అమ్మడము. ఇవన్నీ కొన్ని ఏంటంటే చీప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి చూడు, మాఫియా అంటారు వీటిని. అట్లా జరుగుతూనే ఉంటాయి. దొరికినోడికి ఆరు దొరుకుతాడు, దొరకకపోతే వాడే సంపాదించుకుంటూ పోతాడు. అలా నాకు తెలిసినంతవరకు నేను ఇలా విన్నాను అనమాట. ఇప్పుడు కొందరు అందులో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తుంది అది ఇదేదో జరుగుతుంది మనకు చెప్పకుండా. అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఇవాళ 900 tons అన్నారు, 1000 tons ఇస్తున్నారు, ఇంకా 100 tons చెప్పకుండా ఇస్తున్నారు, అందరు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఒక టైంలో ఎలా ఉండేదంటే సిచ్యువేషను,
వాళ్ళ బెడ్ కింద మొత్తం డబ్బు కూడా నింపుకుని ఒక 20 ఏళ్ళ క్రితం రూల్స్ అంతా ఎక్కువ ఉండేవి కాదు, కస్టమ్స్ వాళ్ళంతా పట్టించుకునేటోళ్ళు కాదనమాట. అలా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు. ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు కాదు, నేను విన్న కథలే నేనేదో చూసి చెప్తున్నా అని క్వశ్చన్ వేస్తారేమో చూసేవాళ్ళు. నేను విన్నవి ఏదో మామూలుగా నాకు తెలిసింది ఇలా చెప్తున్నాను. ఎస్పెషలీ నేవీకి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తారు అని కూడా విన్నాను. ఎందుకంటే మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాపన్స్ త్రూ షిప్పింగ్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. అది కరెక్టా కాదా మీరే చెప్పాలి. యాక్చువల్గా నేను నేవీకి అసలు రిప్రజెంట్ చేయను, నాది మొత్తం కమర్షియల్ షిప్పింగ్ మెర్చెంట్ నేవీ కాబట్టి. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ. మనకేంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఉంటారు, ఒక 100లో ఒక్కరు ఉంటారేమో, కానీ దాన్ని బట్టి మనం మొత్తం డిసైడ్ చేయలేము. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేనప్పుడు నేను వాళ్ళ మీద ఏం పాయింట్అవుట్ చేయను. బట్ ఈరోజు మీరు నేవీ గాల గురించి అడిగారు కాబట్టి ఈరోజు ఇండియన్ నేవీ డే. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ పర్సనల్. సో నేవీ పర్సనల్ ఈరోజు ఇండియన్ నేవీ డే కూడా ఎందుకు చేసుకుంటున్నామంటే కరాచీలో ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో 3 షిప్పుల్ని మనము ముంచేసామన్నమాట, మన ఎనిమీ కంట్రీ కాబట్టి. ఆపరేషన్ ట్రైడెంట్ అన్న నేమ్ తోటి అది సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇండియన్ నేవీ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎక్కడో ఒక్క జరుగుతారు, పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ అనలేం, కానీ ఒకప్పుడు జరిగేటివి ఇలా. ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో చూసినట్టు ఒకప్పుడు టీవీలు అవన్నీ తక్కువ రేట్కి తెచ్చుకొని, భాస్కర్ సినిమాలో చూపిస్తారు కదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లని సైతం షిప్ చేస్తారు అని విన్నాము, తక్కువకి వస్తాయి మనకి. ఏంటంటే నేను ఇవన్నీ ఎప్పుడు విన్నానంటే నాకు అనిపించేది, నేను స్టార్టింగ్ షిప్పింగ్ కెరీర్లో జాయిన్ అయినప్పుడు నేను ఒక 21-22 ఇయర్స్ ఉంటాను. నాతో వర్క్ చేసిన అతనికి 55 ఇయర్స్ ఉన్నప్పుడు కథలు చెప్పేదనమాట. ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ అంత బాగాలేదు తమ్ముడు, అసలు ఏంటంటే మా టైంలో అసలు ఏ పోర్ట్కి వెళ్ళినా, ఏదో దుబాయ్కి వెళ్ళినా, ఏదైనా కంట్రీ, యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా అక్కడ పెద్ద టీవీ తీసుకునేటోళ్ళం, రేడియో తీసుకునేటోళ్ళం. వాళ్ళు చెప్పే ఐటెంలు అన్నీ ఒక గొప్ప గొప్ప రేంజ్లో ఉండేవి. వాళ్ళేదో ఒకటా రెండా ఇట్లా తీసుకొని వచ్చి అదే ఇండియాలో ఎక్కువ రేట్కి అమ్మేటోళ్ళు అనమాట. అంటే ఏదో లక్షలు సంపాదించకపోయినా వాళ్ళకు ఒక బయట నుంచి తెచ్చుకొని కొంచెం ఈ మధ్య కస్టమ్స్ ప్రతిదీ మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయలేకపోతున్నాం. ఆ టైంలో అయితే వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇట్లా టీవీలు తెచ్చుకోవడము, రేడియోలు తెచ్చుకోవడము, పెద్ద పెద్ద లగ్జరియస్ బట్టలు. ఇప్పుడంటే మనకి ఎన్నో మాల్స్లో అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఆ టైంలో వేరే కంట్రీలో దొరికే బట్టలకి చాలా డిమాండ్ ఉండేది. అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మడము, వాచెస్, అలా సైడ్ ఇన్కమ్ తోటి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండేది ఆ టైంలో. ఇప్పుడు మాకు అదృష్టం లేదు, అదృష్టం కాదు కానీ ఆ సంపాదించే ఆపర్చునిటీ లేదు అలా. రైట్. సో యాజ్ అ మెరైన్ ఇంజనీర్ మీ గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఇంకా అవ్వాలి చీఫ్ ఇంజనీర్. నాకు టికెట్ ఆల్రెడీ ఉంది, అయితే ప్రమోషన్కి వెయిట్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ సేలింగ్ కానీ నెక్స్ట్ 1 ఇయర్లో కానీ చీఫ్ ఇంజనీర్ అవుతే నాకు ఒకటి ఉండేది. అంటే షిప్పింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవుతున్నప్పుడు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ ఇండియా సెకండ్ వచ్చింది, కానీ నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ అనేది మిస్ అవుతున్నాను అనమాట. సెకండ్ ఇంజనీర్ ఇప్పటికి కూడా ఆ చీఫ్ ఇంజనీర్, ఆ ఫస్ట్ ఇంజనీర్ ర్యాంక్కి వెళ్ళాలని ఒక ఆశ. సో ఆల్రెడీ టికెట్ ఉంది, ఎగ్జామ్ పాస్ అయ్యి 5 ఇయర్స్ అయింది. కాకపోతే ఈ ప్రైవేట్లో ఎలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. చిన్న కంపెనీస్లో ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, కొన్ని ఇల్లీగల్గా నడిచే కంపెనీస్, అంటే తెలియకుండా అటువంటి కంపెనీస్లో వాళ్ళు ఇస్తా అంటున్నారు, చీఫ్ ఇంజనీర్గా అవ్వచ్చు మీకు రండి అని చెప్పి. కానీ నాకేంటంటే అలాంటి కంపెనీకి వెళ్ళి నా నేమ్ ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను మంచి కంపెనీలోనే చీఫ్ ఇంజనీర్ అవుదామని వెయిట్ చేస్తున్నాను. దట్ విల్ బి మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇప్పటివరకు నా అచీవ్మెంట్ అంటే ప్రతి షిప్లో నాతో వర్క్ చేసిన వాళ్ళు నన్ను తిట్టుకోకుండా వీడితో ఉన్నందుకు మంచిగానే ఉన్నారా బాబు అనిపించుకున్నా, అదే అచీవ్మెంట్ నాకు. సో స్వీట్. మీరు అనుకున్నటువంటి రావాలి అనుకుంటున్నటువంటి ఆ ప్రమోషన్ కూడా యాజ్ అ చీఫ్ ఇంజనీర్ మీరు త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ మీ యూనిఫామ్ గురించి చెప్పండి. ఒక మర్చెంట్ నేవీలో మీ యూనిఫామ్ని రిప్రజెంట్ చేస్తూ మీ యూనిఫామ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? వాట్ డస్ దిస్ పర్టికులర్ లోగో స్టాండ్ ఫర్? వీటిని ఏమంటారు? వాట్ డస్ దిస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్టాండ్ ఫర్? మీ యూనిఫామ్ గురించి డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్గా అంటే ఇప్పుడు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. బట్ అదే మన ప్రైవేట్ కమర్షియల్ ఎయిర్పోర్ట్లో కూడా వేసుకునే యూనిఫామ్ మీరు చూసి ఉంటారు. వాళ్ళు కూడా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, క్యాప్, అప్లెట్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో మన షిప్పింగ్లో కూడా ఏంటంటే ఇండియన్ నేవీకి సంబంధించింది మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసే యూనిఫామ్కి కొన్ని మాడిఫై చేసుకొని మనం కూడా యూజ్ చేసాం ఇండియన్ నేవీకి. సో దాన్ని రిప్రజెంట్ చేసేది కూడా మెర్చెంట్ నేవీ. అంటే ఆ ప్యారలల్గా ఇది కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి మాకు డిసిప్లిన్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తెలియాలి అని చెప్పి, ఒక యూనిఫామ్ ఉండాలి అని చెప్పి మాకు ఈ యూనిఫామ్ కంటిన్యూ చేస్తారు. దీని స్పెషాలిటీ పర్టికులర్గా అంటే బ్లాక్కి కలర్కి సింబలైజేషన్ ఏం లేదు, కానీ డీసెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడానికి
మెయిన్గా పర్టికులర్గా ఒక మెచ్చని ఒక్కొక్క ర్యాంకుకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అర్థం కావాలి జనాలకి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్ ఉంటుంది, బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్. వేరే కంట్రీ వాళ్ళకి వైట్ ఉండొచ్చు, మాకేంటంటే ఇది ఒక్కటి. దీంతో మా ర్యాంక్ ఏంటో తెలుస్తుంది, దీన్ని అప్లెట్ అని అంటారు. ఎపిలెట్. సో నేను యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఒక్కటే ఉండేది. తర్వాత 4th ఇంజనీర్ 3rd ఇంజనీర్ అయినప్పుడు ఇంకొకటి యాడ్ అయింది. తర్వాత ఇప్పుడు 2nd ఇంజనీర్ కాబట్టి ఇంకొకటి యాడ్ అయింది. చీఫ్ ఇంజనీర్ అయితే ఇంకొకటి అవుతుంది. వేరే చిన్న కంపెనీకి వెళ్తే వస్తుంది అది వెంటనే, కానీ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ 4 అప్లెట్స్ తోటి వస్తాను నేను. కానీ ఇంజనీర్స్కి డెక్ ఆఫీసర్స్కి కానీ వేరే వాళ్ళకి ఎక్స్ట్రాగా మాకు ఒకటి ఉంటుంది. అంటే డెక్ ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళకి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. 3rd ఆఫీసర్, 2nd ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, క్యాప్టెన్కి కూడా 4 ఉంటాయి అనమాట. ఆ క్యాప్టెన్కి కానీ చీఫ్ ఇంజనీర్కి మధ్యలో ఒక కలర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన మనుషుల కలర్ టైప్ కాకుండా దీంట్లో మీరు మధ్యలో పర్పుల్ కలర్ చూస్తారు చూడండి. ఈ పర్పుల్ కలర్ ఎప్పుడు వచ్చిందంటే టైటానిక్లో షిప్ మునిగినప్పుడు డెక్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు చాలామంది తప్పించుకోవడం అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్ మీద ఎక్కి వెళ్ళారు. కానీ ఎక్కువ మంది ఇరుక్కొని అసలు బతకలేని సిచ్యువేషన్లో చనిపోయింది. అంటే షిప్కి నిరంతరం ఆ మునిగే అంతసేపు పవర్ సప్లై ఇవ్వడానికి కృషి చేసి అందులోనే ఇంజన్ డిపార్ట్మెంట్లోనే ఉండి చనిపోయిన అనమాట. ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా బతకలేదు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అప్పుడు ఇంగ్లాండ్ క్వీన్ మీ ఇంజనీర్స్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మీకు స్పెషల్గా అని చెప్పి ఈ కలర్ ఒకటి యాడ్ చేశారనమాట. సో ఇది ఒక్కటి స్పెషాలిటీ అనమాట. సో కొందరు అడుగుతారు అంటే ప్రతి ఒక్క దగ్గర డిపార్ట్మెంట్స్ మధ్యలో కొన్ని చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే డెక్ డిపార్ట్మెంట్, ఇంజన్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ 3 ఈక్వలే. బట్ నేను యాజ్ అన్ ఇంజనీర్ ఐ ఫీల్ మోర్ మా డిపార్ట్మెంట్ ఎక్కువ అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. 100% ఉండి తీరాలండి. యాటిట్యూడ్ చాలా అవసరం. 100% మీరందరూ అక్కడ ఉన్న మెషినరీ, ఎక్విప్మెంట్, సేఫ్టీ మీరు ఎన్ష్యూర్ చేయకపోతే ఇంతమంది సేఫ్గా ట్రావెల్ చేయలేరు. అండ్ డెఫినెట్లీ అసలు షిప్ ముందుకి కదలదు కదా. సో అందరి సేఫ్టీ అంటే కేవలం మెషినరీ సేఫ్టీయే కాదు, ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మనం చెప్పాలి అది. అండ్ బేసికల్గా అండి మెరిటైమ్ ఇండస్ట్రీలో ఈ పర్టిక్యులర్ చేంజెస్ వస్తే ఇంకా బాగుంటుంది అని మీరు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ ఏమన్నా మీరు సజెస్ట్ చేసేవి ఉన్నాయా? మెయిన్గా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు చాలామంది బ్రోకర్స్, ఏజెంట్స్ నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఆ ఏజెంట్కి 3 లక్షలు ఇచ్చాను, వాడు షిప్లో ఎక్కిస్తా అన్నాడు, ఎక్కించలేదు. అప్పుడప్పుడు ఎలా అంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మా అమ్మతో ఒకసారి మాట్లాడతారా అని వాళ్ళ అమ్మ నాతో మాట్లాడి, నేను కూలి పని చేసుకుంటాను, మా అబ్బాయిని ఫస్ట్ టైం ముంబైకి తీసుకొచ్చిన, ఒక్కడేమొస్తాడని చెప్పి నేను కూడా వచ్చినాను. ఒక ఏజెంట్కి మేము ఏదో అప్పు తీసుకొని 3 లక్షలు కట్టినాము, పోర్ట్కి తీసుకెళ్ళిండు, షిప్ ఎక్కనియలేదు. అటువంటి నాకు కాల్స్ విన్నప్పుడు నేను అనుకుంటాను ఎందుకు ఇంకా ఈ జనరేషన్లో కూడా నేను ఇంత చెప్పినా కానీ నేను వీడియోస్లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మోసపోకండి, ఏ ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి, మీరు వెళ్తే కరెక్ట్ పాత్రలో వెళ్ళండి. మన దగ్గర ఏంటంటే ప్రతి దానికి ఎవరైనా ఆశ చూపిస్తే 3 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తా అంటే అది నమ్మకుండా వాళ్ళు నిజంగా గుడ్డిగా నమ్మి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఫేక్, అరే మీకు షిప్ ఇస్తున్నాం ఇంకో ఈ కంట్రీ నుంచి ఎక్కాలని ఫేక్ టికెట్లు ఒకటి ప్రింట్ చేస్తారు. ప్రతిదీ ఏది కావాలంటే అది ఫేక్గా వాళ్ళు చేసి నిజంగా జరుగుతున్నట్టు వాళ్ళని బ్లేమ్ అంటే నమ్మిస్తారనమాట. ఇక్కడ మోసం చేసేవాడి కన్నా మోసపోతున్న వాళ్ళదే తప్పు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మోసపోయిన తర్వాత రాకండి, ముందే మీరు కొంచెం ఆలోచించండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇప్పుడు మీరు కష్టపడి మీరు ఒక ఇన్స్టిట్యూట్లో చదివిండ్రు, మీ ఓన్గా వెళ్ళి ప్రతి కంపెనీ డోర్ దగ్గరికి వెళ్ళి మీరు అడుక్కోండి, నేను కష్టపడితే నేను ఫ్రీగానే చేస్తాను, ఒక షిప్లో నాకు జీతం ఇవ్వకండి, నేను ఫ్రీగానే చేస్తా, కానీ ఇట్లా ఎదురు డబ్బు ఇచ్చి మీడియేటర్కి, ఏజెంట్లకి ఇవ్వకండి అని చెప్తూ ఉంటాను. మెయిన్గా మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మన శ్రీకాకుళం సైడ్లో కళింగపట్నం అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ప్రతి ఇంటికి ఒక సీఫేర్ అని ఉంటాడనమాట. గుజరాత్లో కొన్ని ప్లేసెస్, ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఆ జనాలకి డెస్పరేట్ ఉంటారనమాట, ఎట్లయినా షిప్ ఎక్కాలి. వాళ్ళకి ఒక పాత అనమాట, ఈయనకి ఒక ఆయన 3 లక్షలు ఇచ్చిండంట, షిప్ దొరికిందంట, ఆయన ఎట్లా షిప్ ఎక్కిండు కదా, ఇంకా 10 మంది ఇస్తారు, వాడేదో 2-3 ఇస్తాడు, మిగిలిన డబ్బులు వేసుకొని పారిపోతాడు, డబ్బులు ఒక్కసారి వచ్చిన తర్వాత. సో ఇదొకటి తప్పు, ఇది ఇండస్ట్రీది అని చెప్పను, ఇస్తున్న మా జనాలదే తప్పు, అలా నమ్మకండి అన్నది నేను మెయిన్గా చెప్తున్నాను. ప్లస్ ఏంటంటే ఇవన్నీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయన్నమాట, కొన్ని చెత్త ఇన్స్టిట్యూట్ వితౌట్ లైసెన్స్, ఏదో చీప్గా వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలు కోర్స్ చేపిస్తే మీకు షిప్ ఇస్తామని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి జాబులు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని
ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా షిప్లు ఇవ్వరనమాట, స్పాన్సర్షిప్ ఇవ్వరనమాట. సో అటువంటి కంపెనీస్ చాలా, అంటే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద లీగల్ యాక్షన్ తీసుకునే సిస్టమ్ రావాలి. నా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నాలాంటోడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ చూసి అబ్బా ఆయన మంచిగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి సంపాదిస్తున్నాడు, ఇట్లా కూడా నాకు కొడుకు అవ్వచ్చు, నేను కూడా ఇట్లా అవ్వాలి, నాకు తిరగాలని ఉంది, అన్ని పాజిటివే చూస్తున్నారు. కాబట్టి కింద బయట కనిపిస్తున్న అది చూస్తున్నారు, కానీ కింద ఎంత డర్ట్ ఉంది, ఎంత చెత్త చెదరం ఉంది, అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. అవన్నీ కూడా ఉంటాయి. అంటే నాకు లక్ బాగుండి నేను ఏదో గవర్నమెంట్ కంపెనీ ద్వారా తెలియకుండా నేను ఈ దారిలోకి వచ్చాను. కానీ ఈ కాలంలో అయితే ఈ క్రేజ్ని యూజ్ చేసుకొని చాలామంది మోసాలు చేస్తున్నారు. సో ఈ మోసాలు బేసికల్గా అసలు వాట్ ఈస్ ది రైట్ ప్రొసీజర్ టు గెట్ ఇన్ టు మర్చెంట్ నేవీ అండి? మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తే, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ చేస్తే మీరు జాబ్ తెచ్చుకోవడానికి, ఒకవేళ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను, నేను కంపెనీస్ అప్లై చేసినట్టే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు అడ్డమైన చెత్త అంతా జనాలు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏవేవో చూస్తారు. దాని బదులు మీరు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి గూగుల్లో ఎన్నో సైట్స్ ఉంటాయి. ఒకప్పుడు మాకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వచ్చేది, అది తీసుకోండి. అటువంటివి తీసుకుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. షిప్పింగ్కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి, అట్లా సిఎన్ జాబ్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకొని మీరు కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడికి మీరు అన్ని మెయిల్ చేయండి, నాకు జాయిన్ అవ్వాలని ఉంది. ఫస్ట్ ట్రైనింగ్ కోసం ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, లైసెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ని వెతుక్కోండి. అవన్నీ మీకు dgshipping.gov.in తెలుస్తుంది. దీనికే లైసెన్స్ ఉంది, దీనికే RPSL నెంబర్ ఉంది అని చెప్పి లైసెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు కూడా అందులో చదివిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయా, షిప్ నిజంగా ఎక్కుతున్నారా, దాని ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో మీ భవిష్యత్తు కోసం మీరే రీసెర్చ్ చేసి మీరు జాయిన్ అవ్వాలి. ఒకరు వచ్చి మీకు అది బాగుంటుందని నోటి వరకు ముద్ద తెచ్చి ఎవ్వరు పెట్టరు. ఈ కాలంలో ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉంటారు. మీరు తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. తర్వాత కూడా జాబ్ రాకపోతే మీరు కష్టపడండి. ముంబై కానీ, వైజాగ్ కానీ, ఏదైనా చెన్నై కానీ వెళ్ళి అక్కడ ఒక 6 నెలలు తిరగాల్సిందే. ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మీ ఎంతూసియాజం చూపెట్టండి, నాకు ఈ వర్క్ వచ్చు, ఫ్రీగా అయినా చేయడానికి ప్రయత్నించండి 1 ఇయర్ అట్లా. తర్వాత అట్లా లీగల్గా వెళ్ళండి. అంతేగాని డబ్బులు స్టార్టింగ్ షార్ట్ కట్ వేలో వెతుక్కుని ఆ 3 లక్షలు ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇంకో ఏజెంట్కి ఇంకో డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. వీడు కాకపోతే ఇంకొకటి ఇస్తాడని చెప్పి అలా లాస్ అయిపోయి తర్వాత ఇదంతా తలనొప్పింది. కానీ మళ్ళీ ఇంటికి వచ్చి మామూలు రైతు పని అలా ఫార్మింగ్ పని చేసుకుంటున్న కుటుంబాలని కూడా చూశాను. సో లీగల్గా మీరు వెళ్ళి మంచి ఇన్స్టిట్యూట్, మంచిగా కంపెనీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ ఇచ్చి షిప్ ఎక్కితే అది బెస్ట్ నా దృష్టిలో. వండర్ఫుల్ అండి. అసలు షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్ని కొత్త విషయాలు తెలుసుకున్నానో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా. అక్కడ మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ మెంటల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యామిలీని ఎలా మిస్ అవుతారు, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, ఇన్నిటిని ఇవాళ తెలుసుకోవడం, నాకు నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకే ఐ హ్యావ్ టు రియల్లీ ఫీల్ గ్రాటిట్యూడ్ టు యూ. అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలగడానికి మీరు అడిగిన క్వశ్చన్స్ హెల్ప్ అయ్యాయి. ప్లస్ నేనైతే మెయిన్గా కన్వే చేద్దాం అనుకున్నాను, ఏదైతే యంగ్స్టర్స్ రావాలనుకుంటున్న వాళ్ళకి మంచి వేలోనే రావాలి, ఎటువంటి వాళ్ళకి ఏ బ్రోకర్కి ఏ ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు అన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతే అదే నాకు చాలా హ్యాపీనెస్. వండర్ఫుల్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు అనుకుంటున్నటువంటి ఆ చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ అతి త్వరలో మీ దగ్గరికి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.